కాకినాడ వరపు రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నేను లీజు నడపడం జరుగుతుంది. లీజు తీసుకుని నడపడం జరుగుతుంది. అక్కడ ఈరోజు నేను ఊళ్ళో లేని టైంలో మా సూపర్వైజర్ ఊపి నా పక్కనే ఉన్నాడు కదా, తిన్నే ఎవరో 15 మంది 20 మంది వచ్చి రోడీలు వచ్చి కొట్టడం జరిగింది. కొట్టి బంకులో క్యాష్ అది లాక్కుంటాం జరిగితే నాకు ఫోన్ చేశాడు. నేను ఊళ్ళో లేను కదా, మొత్తం సీ గారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. మొత్తం సీ గారి కంప్లైంట్ బట్టి తెలిస్తే నేనేం చేయలేను ఈ ప్రభుత్వంలో, నేనేం చేయలేని పరిస్థితి అన్న తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ అక్కడ సెల్ అది లాక్కుని డబ్బులు లాగేసుకుంటే ఏఎస్ఐ గారు వచ్చి డబ్బులు తీసేసుకోమంటే తాళం తీసుకుంటే తాళం తీసుకుని దాంట్లో సుమారుగా 6 నుంచి 10 లక్షల రూపాయలు క్యాష్ ఉండొచ్చు. ఆ క్యాష్ లాకర్లో క్యాష్ తీసేసుకుంటే ఏఎస్ఐ గారు ఫోటో తీసుకుని నేనేం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మేము 100కి డైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. ఎస్పీ గారిని కలుద్దామని వచ్చాం, ఎస్పీ గారు పట్టించుకోలేదు. ఆయన లేదు అని చెప్పి రామకోటేశ్వర్ గారు చెప్పడం జరిగింది. దీని వెనకాల కాకినాడకి టూటీ సుబ్బారావు గారు ఉండే ఆయన పెద్ద రౌడీ కొండా, ఆయన వెనకాల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారంట. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారో. ఈ ప్రభుత్వం మారే రోజులు వచ్చినాయి. ఇంకో 3 నెలల్లో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ రౌడీజాని గుండాయిజాని భరించలేక ఆయన ఓడించడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కాపుల్ని వ్యాపారాలు చేసుకునివ్వండి, కాపులు బతకనివ్వట్లేదు. పాలన కింద ఉంది అంతా. మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర, అందుకోసం మా మీద టార్గెట్ చేశారు. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు దాంట్లో ఉంది, నేనేం చేయాలని చెప్పారు. ఆయన డైరెక్ట్ గా పోలీసు వారు చెప్పారు, ఇదిగో మా గుమస్తా మీరు మా గుమస్తాన్ని అడగండి. మీ పేరు సార్? నా పేరు పెండు రామకృష్ణ. కానీ ఏమంటే డబ్బే పోతుంది లేదా మనిషిని చంపించగలుగుతారు, కానీ నా వెనకాల నా కాపు కులం రేపొద్దున నిన్ను ఓడించి నీ సంగతి చూస్తుంది చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు ఇలాంటి నిర్ణయాలు మంచివి కాదు. 10 మంది వ్యాపారం చేసుకోవాలండి, 10 మంది బతకనివ్వండి, అంతేగాని అందరినీ ఇలా బాధలు పెట్టకండి. ఇది మీకు మంచిది కాదు. బంకు పరిస్థితి ఏంటి సార్? బంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరో తెలియదు రౌడీలు హ్యాండ్ ఓవర్ చేసుకుని డబ్బులు అయ్యి దొబ్బేసి వాళ్ళ ఆయిల్ అది కూడా పేపర్లో కొట్టుకుని పోతున్నారండి. మీ బంకు హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు ఏం చేయడానికి కారణం? ఏం చేయగలదు సార్? పోలీస్ వ్యవస్థ రౌడీలు గోండాలకి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంటే మాలా సామాన్యులు ఎలా బతుకుతాం, ఏం చేయగలుగుతాం? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎక్కడ నుంచి పొడి చేస్తే కూడా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి అంటే సీఏ గారు నేనేం చేయలేను, మీరు సావంట లేదంటే హాస్పిటల్లో ఉండంటే ఏం చేస్తాం? భగవంతుడు బతికింటూ ఉంటారు, లేకపోతే బంకులో ఎవరికీ పార్ట్నర్షిప్ లేదు. నేను లీజు వాళ్ళని, నాదే ఓన్ బంకు. ప్రాపర్టీ మీద ఎవరైనా వస్తే తక్షణ పోలీసులు కానీ అందరూ చర్యలు తీసుకుంటారు. మీరు కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. నాకు డబ్బే పోతుంది కదా. మరి ఎందుకు మీరు అక్కడ మీరు అంత గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు వచ్చి కూడా మీకు కావాలంటూ మాట్లాడాలి చేయరండి. ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఉండగా పోలీసు వారు ఇక్కడ ఈ జిల్లాలో ఎవరో చేయరండి. జిల్లాలో చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే ఏ పోలీసు చేయరు.